అందరికీ నమస్కారం. ఈరోజు కార్తీక సోమవారం, మూడవ సోమవారంగా మరి మనం అందరం కూడా పూజలు ఆ పరమశివుడికి చేసుకుంటూ మరి ఎంతో భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో మరి కార్తీక మాసం అన్ని రోజులు కూడా ఎవరికి తోచిన విధంగా వారు ఆ పరమశివుణ్ణి భక్తి శ్రద్ధలతో మరి ఆ నారాయణుని, ఆ మహాలక్ష్మిని, ఆ పార్వతీదేవిని అందరినీ కూడా మనం ఎంతో నియమ నిష్టలతో కార్తీక మాసం ఉదయాన్నే తెల్లవారుజామున 4 గంటలకి లేచేవాళ్ళు, 4 గంటలకి, 3 గంటలకి లేచేవాళ్ళు, 3 గంటలకి లెగిచి చన్నీళ్ళ స్నానంతో మరి ఆ మహాశివుణ్ణి, మరి ఆ నారాయణుణ్ణి, లక్ష్మీనారాయణుణ్ణి మరి ఎంతో భక్తి శ్రద్ధలతో మనం అందరం కూడా కొలుచుకునే మాట హిందువులుగా మనందరికీ అది తెలిసిన విషయమే. ఎవరి సమయానికి తగ్గట్టు, ఎవరి స్తోమతకి తగ్గట్టు వాళ్ళు పూజలు అయితే చేసుకుంటాం. చక్కగా ఇంటి నిండా దీపారాధనలో ఉదయం సాయంత్రం ప్రతి నిత్యం కూడా దీప ధూప నైవేద్యాలతో మరి భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో మనం అందరం చేసుకునే ఈ పూజలు మరి మూడో సోమవారం నేనైతే మా ఇంట్లో అలాగే మన ఆశ్రమంలో మన అమ్మ చిల్డ్రన్స్ హోమ్, బీకేఆర్ ఓల్డేజ్ హోమ్లలో మరి ఉదయాన్నే 4 గంటలకి ప్రతి నిత్యము 4 సంవత్సరాల నుంచి కార్తీక మాసం మేము చేస్తున్నాము. ఆశ్రమంలో మరి 360 రోజులు కూడా పంతులు గారు వచ్చి చక్కగా 4 గంటలకి పిల్లలందరితో, పెద్దవాళ్ళందరితో పూజలు అయితే చేసేస్తారు. అలాగే నేను కూడా ఇంట్లో 4 గంటలకి లేచి ఇక్కడ పూజ చేసుకొని అలాగే ఆశ్రమానికి వెళ్ళి అక్కడ పూజలు కూడా నిర్వహించుకొని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మళ్ళీ పిల్లల్ని స్కూల్కి పంపించుకోవడం, ఆశ్రమంలో ఉన్న పిల్లలందరినీ చక్కగా రెడీ చేసుకొని స్కూల్కి పంపించుకోవడం, అలాగే మా అమ్మ వాళ్ళకి ఏమి కావాలో చూసుకోవడం, మరి ఇన్ని పనుల్లో కూడా నా శివయ్యని మాత్రం ఎప్పుడు కూడా నేను వదిలిపెట్టలేదు. ఎందుకంటే నాకు ఈ ప్రపంచంలో అందరికంటే కూడా ఏకైక బంధువు, తోబుట్టువు, తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ ఆ మహాశివుడే. కాబట్టి నాకు కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా అంటే మన జీవితంలో నేనైతే నాకు ఊహ తెలిసి ఇప్పుడు నాకు 40 సంవత్సరాలు వచ్చినాయి. ఎప్పుడు నేను సంతోషంగా ఉన్న రోజులైతే లేదు. నేను సంతోషంగా ఉన్నాను అనేలాగా నేను బ్రతుకుతాను. ఎందుకంటే మనం బాధపడుతున్నామంటే ఎంత బాధపెట్టేవాళ్ళు ఎంతోమంది ఉంటారు, కానీ నా శివయ్య నాకుండగా నాకు ఏ బాధలు ఉండవు. అయితే ఏ రోజైతే 4 గంటలకి మొదలుపెట్టిన పూజ 7:30 వరకు జరిగింది. ఎందుకు జరిగిందో అనేది నాకైతే తెలీదు. మరి ఆ శివయ్య నాతో ఈరోజు అంత బాగా, శివయ్య అలాగే తులసి మాత ఇలా ఎంత చక్కగా పూజ అయితే బాగా జరిగింది. నాకైతే చాలా చాలా సంతోషంగా అనిపించింది. మరి మీకు అందరికీ కూడా మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ లైక్, మీ షేర్, మీ సబ్స్క్రైబ్ ఇలా ఇక్కడున్న చిన్నారులకి, మా అమ్మలకి, తాతలకి, అవ్వతాతలకి అందరికీ కూడా ఎంతో మేలు చేస్తుందన్న విషయాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే సహాయం చేయాలంటే మనకి డబ్బులు అవసరం లేదు, కొంచెం మంచి మనసుతో ఆలోచిస్తే చాలు. అలాగే ఈరోజు ఉదయం ఎంత బాగా పూజ జరిగింది. నాకున్న దాంట్లోనే నా శివయ్యకి పంచామృతాలు, ప్రతిరోజు పంచామృతాలతో చేయరా అని మీరు అనుకోవచ్చు, చేస్తాము. ఆశ్రమంలో ప్రతి నిత్యము కూడా పంచామృతాలతోనే శివయ్యకి అభిషేకం చేసుకుంటాము. అక్కడ సాలగ్రామాలు, శివయ్య అలాగే మన విష్ణుమూర్తి, లక్ష్మీదేవితో మరి పాదాలు మీ చక్కగా పవళించి ఆమెతో సేవలు చేసుకునే విగ్రహం అన్నీ ఉంటాయి. అన్నిటికీ కూడా ప్రతి నిత్యము పూజలు అయితే చేసుకుంటాం మా స్తోమతకి కొద్దీ. ఎందుకంటే వాళ్ళు లేనిదే మేము లేము అనేది మేము నమ్ముతాం. అందులో అందరూ బాగుండాలి. ఈ పూజ ఎందుకు చేసి, ఎందుకు ఇట్లా మాకు వీడియోలు పెడతారని ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను కొంచెం కామెంట్ చేసి మాట్లాడుతున్నారు. అయితే పూజ ఎందుకు చేస్తామండి, అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. ఇందులో ఏ స్వార్థం అయితే లేదు. కార్తీక మాసం అంటే అందరికీ చాలా ప్రత్యేకమైన రోజులు కాబట్టి మనమందరం బాగుంటేనే మనం ఇంకా ఆ శివయ్యనైనా, ఆ నారాయణుడనైనా, లక్ష్మీనారాయణుడినైనా, రాముడినైనా, సీతాదేవినైనా, ఇంకా ఎవరినైనా సకల దేవతల్ని కూడా మనం మంచిగా పూజన చేసుకొని వాళ్ళకి మనం దగ్గరగా ఉండగలుగుతాము. ధర్మ మార్గంలో అయితే మనం నడవగలుగుతాము. ప్రతి ఒక్కరు కూడా నేను ఇది ఆచరిస్తున్నాను, మీ అందరూ కూడా ఆచరిస్తారనే మంచి ఉద్దేశంతోనే
ఈ వీడియోనైతే చేశాను. నేను అంత బాగా అలంకరణ చేశానా లేదా అని అయితే నాకు తెలీదు. కానీ ఉసిరి దీపం పెట్టడం అనేది చాలా కష్టం. ఎందుకంటే అన్నీ మనం అలంకరించుకోవాలి. ఉసిరికాయలు తెచ్చుకొని పసుపులో నీటితో కడుక్కొని అంత శుద్ధి చేసుకొని దేవుని శుద్ధి చేసుకొని ఎన్ని పనులో ఉంటాయి. మరి ఇవన్నీ చేసేటప్పటికి నాకైతే 4:30 నుంచి 7:30 టైం అయితే అయింది. ఇంకా తొందరగా అయితే చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. అయితే నాకు కొంచెం లేట్ పట్టింది అష్టోత్తరం చదువుకోవడానికి, ఇవన్నీ చేసుకోవడానికి. ప్లీజ్ మీ అందరూ కూడా ఒకసారి ఆలోచించి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.